ఇవడి మొన్న మల్టీమిల్లెట్ మాల్ట్ గురించి చెప్పాను కదండి. అది ఒకసారి మీకు ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. పొయ్యి మీద గిన్నె పెట్టాను. దానిలో 2 గ్లాసులు నీళ్లు పోసానండి. పోసిన తర్వాత ఒక గ్లాసులో 3 స్పూన్లు ఇది మల్టీమిల్లెట్ మాల్ట్ పౌడర్ అండి. ఇది సీడ్స్ పౌడర్. వీటి గురించి అన్నిటి గురించి మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి నా డైలీ ఉమెన్ దానిలోకి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది. దీనిలో 2 గ్లాసుల నీళ్ళకి 3 స్పూన్లు మల్టీమిల్లెట్ మాల్ట్ పౌడర్ వేసుకున్నాను. ఈ గ్లాస్ నిండా దీంతో కలపాలి. ఇందులో ఒక 2 స్పూన్లు ఈ సీడ్స్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే మనం రోజు మార్నింగ్ లేచి సీడ్స్ తినలేం కదా. మనం లేడీసం కాబట్టి ఉదయం చాలా పనులు ఉంటాయి మనకి. ఆ పనుల వల్ల మనం ఇవన్నీ తినలేము. తొక్కలు ఒలుచుకొని తినడం కష్టం కాబట్టి నేను వాటిని పౌడర్ కింద చేసుకున్నాను. ఇందులో బాదం పప్పు, జీడిపప్పు, నెక్స్ట్ పిస్తా పప్పు, నెక్స్ట్ గుమ్మడి గింజలు, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఈ 6 సీడ్స్ కలిపి నేను పౌడర్ కింద పట్టించుకున్నాను. ఈ పౌడర్ని నేను ఈ మల్టీమిల్లెట్ మాల్ట్ పౌడర్లో కలిపేస్తాను. మిక్స్ చేసేసి తాగేస్తానండి. తర్వాత పెరుగు గ్లాస్తో ఎంత తిప్పినా కూడా మనకి ముక్కల్లా ఉంటుంది. అలా ఉండకుండా ఉండడానికి నేను ఏం చేస్తానంటే శుభ్రంగా మిక్సీ పట్టేసుకుంటాను. నా పెరుగును కూడా గ్లాసున్నర పెరుగు తీసుకుంటాను నేను. ఈ పెరుగు వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలండి. పొట్ట కూడా చక్కగా లాగుతుంది. దానివల్ల మనకి హెల్తీగా ఉండాలి కాబట్టి పెరుగు ఎక్కువ వాడతాము. ఇవంతా కూడా హెల్తీ ఫుడ్సే. ఇది హెల్తీయే. ఇందులో ఏమేమి ఉన్నాయి? రాగులు, సజ్జలు, జొన్నలు, ఊదలు, సామలు, కొర్రలు, ఓట్స్, అండ్రు కొర్రలు, ఇన్ని రకాలు వేసి నేను పౌడర్ తయారు చేసుకున్నాను. ఇది నేనే చేసుకున్నానండి. ఎందుకంటే బయట పౌడర్ అంతా క్లీన్గా ఉంటుందో లేదో అని మనమైతే శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని దానికి వేపుకొని చక్కగా నీట్గా పౌడర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో పట్టించుకోకపోతే ఇవంతా తయారు చేసి మిల్లుకి కూడా పంపించుకోవచ్చు. ఇట్లా పౌడర్ తయారు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఉడకనిస్తున్నాను. ఇది ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని ఇప్పుడు ఉడికిపోయింది కదండి. కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తేనే బాగుంటుంది. సాల్ట్ వేసిన తర్వాత ఇది కట్టేస్తున్నానండి. కట్టేసి దీనిలో ఈ పెరుగు చూడండి ఇందులో కలిపేస్తున్నాను. ఇలా కలిపేసి ఇది శుభ్రంగా కలపండి. చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో జావా. ఇట్లా మరీ పలచగా కాదు, అలాగని మరీ చిక్కగా కాకుండా ఇలా ఉంటే మనకి తాగడానికి బాగుంటుంది. మీరు మార్నింగ్ ఇలా 2 గ్లాసులు తాగండి. హెల్తీగా ఉండండి. బాయ్.